హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు రాజీ గారి రుచులు. ఇవాల్టి వీడియోలో రసం ఎలా పెట్టాలో చూద్దాం. హోటల్ స్టైల్లో చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడన్నా హోటల్కి వెళ్ళినప్పుడు రసం కొంచెం డిఫరెంట్ టేస్ట్ తెలుస్తుంది. అలాగే మన ఇంట్లో చేసుకున్నప్పుడు ఒకలా అనిపిస్తుంది. హోటల్ స్టైల్లో రసం చాలామందికి నచ్చుతుంది. అది ఇప్పుడు ఎలా చేయాలనేది నేనైతే ఇప్పుడు చేసి చూపించబోతున్నాను. ఖచ్చితంగా మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ చల్లని క్లైమేట్కి ఈ వేడి వేడి రసం అన్నం చాలా బాగుంటుంది. ముందుగా ఒక గిన్నె తీసుకొని మనకి రసం ఎంతవరకు కావాలో అన్ని నీళ్ళు పెట్టుకొని ఒక 5-6 టమాటాలు, కొద్దిగా చింతపండు మీ పులుపు తగ్గట్టు వేసుకోవాలి. అలాగే స్టవ్ ఆన్ చేసుకొని ఈ గిన్నె పెట్టి ఈ టమాటా పై తొక్కు ఊడేంత వరకు ఉడికించుకోవాలి. బాగా నీళ్లు తెల్లేంత వరకు ఉడుకుతున్నప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని 1 నిమిషం పాటు ఉంచి దించేసుకుందాం. ఒక జార్ తీసుకొని 3 స్పూన్లు కందిపప్పు వేసుకోవాలి. అలాగే మిరియాలు 1 స్పూన్ వేసుకుంటున్నాను. మీరు ఘాటుని బట్టి వేసుకోవచ్చు. మీరు కొంచెం ఘాటుగా తినాలనుకుంటే ఒక 2 స్పూన్లు కానీ 3 స్పూన్లు కానీ వేసుకోవాలి. జీలకర్ర 2 స్పూన్లు వేసుకోవాలి. అలాగే వెల్లుల్లిపాయలు ఇక్కడ ఒక తెల్లగడ్డ ఒక కాయగా తీసుకున్నాను. అలాగే ఇక్కడ 4 ఎండుమిరపకాయలు తీసుకొని మెత్తగా పౌడర్లా చేసుకోవాలి. చూడండి, ఇలాగ పౌడర్లాగా అవ్వాలి. దీన్ని తీసి సపరేట్గా పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ టమాటాలు ఉడికిపోయాయి, ఒకసారి చెక్ చేసుకుందాం. చూడండి, టమాటా ఉడికిందంటే ఆ టమాటా మీద ఉన్న లేయరు ఊడొచ్చేస్తుంది, అలా ఉంటుంది. ఇవి దించి పక్కన పెట్టి చల్లార్చుకున్నాక లైట్గా మిక్సీకి పట్టుకోండి, లేదంటే నార్మల్గానే పిసికేసుకోవచ్చు. ఇలాగ కలుపుకొని ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మనకి రుచికి సరిపడంత సాల్ట్, 1 స్పూను పసుపు వేసుకుందాం. ఇప్పుడు ఇదంతా మిక్స్ అయ్యేంత వరకు నీట్గా కలుపుకోవాలి. దీంతోపాటు ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకు సరిపడేంత వరకే పెట్టుకున్నాను. నేను లాస్ట్లో ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేశాను. ఇప్పుడు ఒక కుక్కర్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ పెట్టుకోవాలి. మనకి రసానికి సరిపడేంత ఆయిల్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఆవాలు, కొద్దిగా చిటపటలాడాక ఒక 2 ఎండుమిరపకాయలు చిన్న ముక్కలు, అలాగే కొద్దిగా వెల్లుల్లి దంచుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఈ తిరగమాత కొంచెం ఫ్రై అవ్వాలి. ఒకసారి నీట్గా అయితే కలిపేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవాలి. ఇవి రెండు మిక్స్ అయిపోయాక కొంచెం ఫ్రై అయ్యాక రసం పొడి ఒక చిన్న కప్పు నేను వేసుకున్నాను. మీరు ఎక్కువ క్వాంటిటీ చేసుకునేట్టుకుంటే మీరు ఇందాక వేసింది మొత్తం కలిపి వేసుకోండి. ఇలా కొంచెం బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఇప్పుడు ఆల్రెడీ రసం రెడీ చేసి ఉంచుకున్నాం కదా, ఆ రసం కూడా దీంట్లోకి వేసుకుందాం. దాంతోపాటు ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలనుకుంటే మీరు ఇప్పుడే యాడ్ చేసుకోండి. ఇది 2-3 పొంగులు వచ్చేంత వరకు బాగా ఉడకనివ్వాలి. మధ్యలో అప్పుడప్పుడు పొంగుతున్నప్పుడు నీట్గా కలుపుకోవాలన్నమాట. ఇలా 3 పొంగులు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అలాగే లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని దించేసుకోవడమేను. ఈ వేడి వేడి రసం చాలా బాగుంటుంది. ఈ హోటల్ స్టైల్లో ఇలానే వస్తుందన్నమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేసి మా వీడియో షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్లో ఉన్న వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.